క్రీస్తు మందిరం ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. తండ్రిని యేసు నామములోనే మనం ప్రార్థన చేయాలి. యేసు నామములోనే మనం అడగాలి తండ్రిని. తండ్రి యొద్దకు మనం వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారా తప్ప మనంతటా మనం పోలేం. కాబట్టి తండ్రి యొద్దకు మనం వెళ్ళాలంటే ఆ యేసు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి మనల్ని అందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తా ఉన్నాడు. మరి మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వినాలి. ఆ దేవుని మాటలు విన్న తర్వాత వాటిని మీ హృదయంలో ఉంచుకోవాలి. ఏం మాటలు విన్నావు, ఎవరి గురించి విన్నావు, మరి ఏ విధంగా నువ్వు జీవించాలని విన్నావు, ఏ విధంగా ప్రార్థన చేయాలని విన్నావు, దేవుడంటే ఏంటి, దేవుని కార్యాలంటే ఏంటి, దేవుని యొక్క దీవెనలు ఏ రీతిగా నువ్వు పొందుకోవాలో మరి ఆ మాటలను నువ్వు విన్నప్పుడు ఆ మాటలను నువ్వేం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒక అమ్మ గుర్తుపెట్టుకున్నది. మరి దానియేలు సింహం బోన్లో పడ్డప్పుడు దేవుడు రక్షించాడు, నన్ను కూడా ఆ విధంగా రక్షిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డారు, మరి దేవుడు వాళ్ళని రక్షించాడు, నన్ను కూడా రక్షిస్తాడు. యేసు ప్రభు గుడ్డివాణ్ణి బాగు చేశాడు కాబట్టి నన్ను కూడా బాగు చేస్తాడు. మరి యేసు ప్రభు చెవిటివాణ్ణి, మూగవాణ్ణి, కుంటివాణ్ణి, ఈ విధంగా ఎంతో మంది రోగులను యేసు ప్రభు బాగు చేశాడు, నన్ను కూడా బాగు చేస్తాడు. ఆ విధంగా యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకొని వాటిని మనం తిరిగి ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈ లోకంలో ఎంతమంది గుడ్డేళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బాగు చేయండి. ఎందుకంటే నీవు ఈ లోకంలో జీవించినప్పుడు గుడ్డి వారందరినీ బాగు చేశావు ప్రభువా. కానీ చాలా మంది కళ్ళు ఉన్నాయి కానీ నిన్ను చూడలేనటువంటి గుడ్డి వాళ్ళు ఉన్నారు. మరి నేను కూడా నిన్ను ఇప్పటిదాకా చూడలేదయ్యా, నేను కూడా చూడాలి. కాబట్టి నా కళ్ళల్లో ఉన్న గుడ్డితనాన్ని తీసేసేయండి. ఎంతమంది నిన్ను చూడనటువంటి గుడ్డి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కళ్ళను కూడా మీరు తెరవండి. మరి యేసు ప్రభు వాక్యాన్ని విన్న తర్వాత కనీసం ఏం వాక్యం విన్నావో కూడా కొద్ది మాటలైనా మనకు జ్ఞాపకము లేకపోతే మనము దేవునిలో ఎదగలేము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేం ప్రియ బిడ్డలారా. కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు మరి ఈరోజు ప్రార్థన చేసుకొని రావాలి ఇక్కడికి. దేవా ఈరోజు కరుణాపురం పోతున్నాను నేను, మరి నీ మాటలు మంచిగా జాగ్రత్తగా వినాలా ప్రభువా. మరి నేను మంచిగా కూర్చొని మంచిగా నిన్ను స్తుతించాలి, మంచిగా చప్పట్లు కొడుతూ పాటలు పాడాలయ్యా, చేతులు ఎత్తి నీకు ప్రార్థన చేయాలి. అయ్యా ఏ మాటలైతే చెప్తాడో అవి ప్రార్థన చేసే శక్తిని, కృపను నాకు అనుగ్రహించండి. మరి నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి, ఫలానా అనారోగ్యత ఉన్నది, ఫలానా రోగం ఉన్నది, ఫలానా సైతాను శోధనలు ఉన్నాయి, చేతబడి శక్తులు ఉన్నాయి, మరి నా ఇంట్లో శాంతి లేదు, ఏదైతే నీకు బాధ ఉన్నదో ఈ బాధ ఉన్నది. మరి కరుణాపురం పోతున్నాను ఈరోజు, మరి ప్రార్థనలో అయ్యా నువ్వు నా పేరు పెట్టి పిలవాలి, మరి నా ఈ సమస్య పోవాలి, నా ఈ రోగం పోవాలి ప్రభువా, నా ఎడల కార్యం చేయండి. మరి నాకు ఎందుకు జరుగుతలేదో, ఇంకేమైనా లోపం ఉంటే మరి నేను ఏదైనా మార్చుకోవాలి అని ఉంటే మరి అయ్య ద్వారా మాట్లాడండి ప్రభువా. నేను మార్చుకునే జీవితాన్ని, మనస్సును నాకు దయచేయండి అని చక్కగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధికి రావాలి. హల్లెలూయా. మరి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎట్లా టిఫిన్ అన్ని చక్కగా సిద్ధపడి వస్తున్నావో, నీళ్ల బాటిల్, నూనె బాటిల్, తర్వాత దస్తీ, మరి వాటి కొరకు ఎట్లా సిద్ధపడ్డావో, నీ శరీరం కొరకు ఎట్లా సిద్ధపడ్డావో ఆత్మ కొరకు కూడా నువ్వు సిద్ధపడి రావాలి. ఎందుకంటే సిద్ధపడి వచ్చినప్పుడు దేవుడు అయ్యో మరి నా కుమార్తె ఈరోజు నా కార్యాన్ని పొందాలి అని ఆశతో వచ్చేది. కాబట్టి ఆమె దేవుని నా దీవెన పొందకుండా, నా స్వస్థత పొందకుండా ఆమెలో పలానా లోపం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాటిని బట్టి మా ద్వారా మీతో మాట్లాడతాడు. అప్పుడు ఆ తప్పు, అయ్యో ఈ పొరపాటు నీలో ఉన్నదని దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు నీవు మార్చుకోగలుగుతావు. నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది, నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుంది,
దేవుడు ఆయన స్వస్థతనిస్తాడు, ఆయన విడుదలనిస్తాడు, నెమ్మదినిస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు, నీకు కావలసిన కార్యాన్ని జరిగిస్తాడు, నీకు రావలసినటువంటి ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తాడు. కాబట్టి నీవు సిద్ధపడి దేవుని యొద్దకు రావాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆత్మ విషయమై నీవు సిద్ధపడి దేవుని దగ్గరకు వస్తే దేవుడే నీకు కావలసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఒకసారి యేసు ప్రభు మరి అరణ్యానికి పోయాడు. అరణ్యానికి పోయినప్పుడు యేసు ప్రభు నువ్వు వెతుకుతూ చాలా మంది పోయారు. మనం ఒకసారి చదువుకుందాం, మత్తయి సువార్తలో దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటుకు 3 దినముల నుండి, చూడండి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు పోయారు, 3 దినాలు యేసు ప్రభుతోనే ఉన్నారు. అయ్యో మరి యేసు ప్రభు దగ్గరికి పోతున్నాం, మనం టిఫిన్ చదువుకోవాలి, రొట్టెలు తెచ్చుకోవాలి, చేపలు తెచ్చుకోవాలి, ఇంకేదైనా ఆహారాన్ని మనం సిద్ధపరచుకొని పోవాలని ఆహారాన్ని గురించి వాళ్ళు సిద్ధపరచుకొని యేసు ప్రభు దగ్గరికి పోలేదు. ప్రియమైన బిడ్డలారా, ముందు వాళ్ళు ఏ ఆశతోను పోయారు అనంటే మనం పై వచనాన్ని చదువుదాం. 29వ వచనము. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. చూడండి ఏం చేశారు, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది కుంటెళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, పక్షవాత రోగం, కుష్టి వ్యాధులు అందరూ కూడా ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకనంటే వాళ్ళకు తిండి ముఖ్యం కాదు, వాళ్ళకి ఆ భోజనం ముఖ్యం కాదు, వాళ్ళకు నీళ్లు ముఖ్యం కాదు, వాళ్ళకు ముఖ్యంగా అవసరమైనటువంటిది స్వస్థత కావాలి. ప్రియమైన బిడ్డలారా, వారికి ఆ రోగము నుంచి విడుదల కావాలి. ఈ రోజు నీవు ఇక్కడికి వస్తున్నావనంటే నీకు ముఖ్యమైంది కావలసింది స్వస్థత, దేవుని ఆశీర్వాదం, దురాత్మల నుంచి విడుదల, చేతబడి శక్తుల నుంచి విడుదల, నీకు ఆ యొక్క అప్పుల సమస్య నుంచి విడుదల, ఉద్యోగం కావాలని వస్తున్నావు, పరీక్షలో పాస్ కావాలని వస్తున్నావు, కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందాలని, కోర్టు కేసు నుంచో ఇంకేదో భార్యాభర్తల సమస్యల నుంచో విడుదల పొందాలని ఈరోజు శనివారం ప్రార్థనకు వస్తున్నావు. ప్రియ బిడ్డలారా, మరి ఆ భోజనం అనేది రోజు ఇంటికాడ చేసేదే. రోజు 3 పూటల భోజనం చేస్తున్నావు, మరి రోజు ఇంటి దగ్గర భోజనం చేస్తున్నావు. కాబట్టి ఈరోజు ఆ భోజనం అనేది దొరుకుతుంది నీకు ఎక్కడైనా. ఆ భోజనం అనేది ఇంటి దగ్గర వండుకోవచ్చు, ఇంటి దగ్గర భోజనం చేయవచ్చు. కానీ ఆ దేవుని శక్తి, ఆ స్వస్థత, విడుదల అనేది ఆ ఇంటి దగ్గర దొరికేది కాదు. ఈరోజు ఒక దినాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఏర్పాటు చేశాడు. దేవుడు అద్భుతాన్ని, స్వస్థతను జరిగించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. మరి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యంగా నీ టిఫిన్ గురించి, భోజనాన్ని గురించి కాదు నువ్వు ఆలోచన చేసేది, ముందు నీ యొక్క శరీరములో ఉన్నటువంటి రోగాన్ని గురించి, నీ శరీరములో ఉన్న బలహీనతను గురించి, నీ ఇంట్లో ఉన్న సమస్యను గురించి, నీకున్నటువంటి బాధను గురించి, నిన్ను వెంబడిస్తున్నటువంటి అపవిత్రాత్మ లేక దురాత్మను గురించి నువ్వు మొట్టమొదటిగా ఆలోచన చేసి వాటి నుంచి విడుదల పొందేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి నీవు రావాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, వీళ్ళు చూడండి యేసు ప్రభు దగ్గర పోతున్నారు, కానీ మరి అక్కడ యేసు ప్రభు దగ్గర భోజనంలో పోతే ఎట్లా, ఆ యేసు ప్రభు దగ్గర 3 రోజులు ఉండాల్సి వస్తే ఎట్లా, మరి కడుపు మాడితే ఎట్లా, కడుపు గురు 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 అంటే ఎట్లా, మరి అక్కడ దొరుకుతుందా, ఏమన్నా హోటల్ ఉంటుందా, మెస్ ఉన్నదా, అక్కడ ఏమన్నా లేదా ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి వాళ్ళు అన్ని సిద్ధపరచుకొని రాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నీ దొరికేటియే. అవన్నీ ఇవాళ కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం పోయి తినొచ్చు, ఇవాళ తినకపోతే రేపు పోయి తినొచ్చు. అవి దొరుకుతాయి, నీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ నీకు మరి నువ్వు చేసుకోవచ్చు. కానీ నీకు దొరకనటువంటిది ఇక్కడ ఈ స్థలమందు ఉన్నది. ఈ లోకంలో నీకు దొరకనటువంటి కార్యము దేవుడు నీ ఎడల జరిగించబోతున్నాడు. కాబట్టి దాని కొరకు నువ్వు సిద్ధపడి రావాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అది పొందుకోవడానికి నీవు సిద్ధపాటు లేకుండా ఏదో పోతున్నావంటే పోతున్నాం, వచ్చావా అంటే వచ్చానయ్యా, ఇక్కడ నిద్రపోయే స్థలం కాదు, తిండి కొరకు పరిగెత్తే స్థలం కాదు.
ఇక్కడ నీవు ముచ్చట్లు పెట్టే స్థలం కాదు. నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు మనం గుర్తు పెట్టుకోవాలి. మొట్టమొదటి వచ్చేటువంటి ఉద్దేశం, నీవు ఏ కార్యము కొరకు, ఏ పని కొరకు దేవుని దగ్గరకు వస్తున్నావో ఆ ఆశీర్వాదాన్ని, ఆ స్వస్థతను పొందుకోవాలి. అది పొందుకున్నప్పుడు మీకు సంతోషం, మాకు కూడా సంతోషమే. కానీ ఒట్టిగానే వచ్చిపోయి కొంతమంది వస్తూనే ఉంటారు. 2 వారాలు అయితే, 3 వారాలు అయితే, 4 వారాలు అయితే ఎన్నో వస్తారు పోతారు. వాళ్ళకి బాధే, మాకు కూడా బాధే. అయ్యా బాగాలే, అయ్యా బాగాలే. బాగాలేదంటే ఎందుకు బాగాదు? నువ్వు వాక్యం విన్న తర్వాత ఎందుకు బాగాదు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు బాగాదు? నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ ఉన్నదా లేదా, నూనె బాటిల్ ఉన్నదా, నీళ్ళ బాటిల్ ఉన్నదా, అన్ని బరాబరే ఉన్నాయి. మరి ఈ టిఫిన్ చిన్నదే ఉన్నది, సరిపోతుందా నాకు, పెద్దది కొనుక్కుంటే బాగుండని పెద్ద టిఫిన్ గురించి ఆలోచన చేస్తున్నా. మరి ఆ టిఫిన్ తెచ్చుకొని టిఫిన్లు అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటున్నావు. కానీ అరే మరి జాగ్రత్తగా నేను దేవుని వాక్యాన్ని వినాలి అని వాక్యాన్ని గురించి జాగ్రత్త లేదు. నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. చూడండి ఎంతమంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారో. ఒకరిద్దరు కాదమ్మా, ఒక కుంటోడు కాదు, ఒక గుడ్డోడు కాదు, కొన్ని వందల మంది గుడ్డివారు, కుంటోళ్ళు, మూగవాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. అప్పుడు ఆ రోగముతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచాడు. మరి ఈరోజు నిన్ను కూడా, మరి ఈరోజు అనేక మంది ఇక్కడ మరి రోగంతో వచ్చారు, బాధలతో వచ్చారు, సమస్యలతో వచ్చారు. మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు స్వస్థపరచాలి అని అంటే నీవు ఆ సిద్ధపడి మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచన చేయకుండా ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను బాగు చేస్తాడు. అయ్యా ఒక ఆశతో ఈరోజు నేను వచ్చాను నీ దగ్గరికి, నన్ను స్వస్థపరచయ్యా అని వీళ్ళు శరీరాన్ని గురించి సిద్ధపరచుకోకుండా ఆత్మను గురించి, ఆ స్వస్థత దొరికే యేసయ్య దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? వాళ్ళందరినీ ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం చేశాడమ్మా యేసు ప్రభు? ఆయన వారిని స్వస్థపరిచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలో చాలా మంది గుడ్డి వారిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. మగవాళ్ళను స్వస్థపరిచాడు, కుంటోళ్ళను స్వస్థపరిచాడు, పక్షవాత రోగులను స్వస్థపరిచాడు. ఇంకా వాళ్ళకి ఆ పేర్లు కూడా తెలియదు, వాళ్ళు ఎలాంటి రోగాలతో బాధపడుతున్నారో. అవి వారి శరీరంలో ఎలాంటి రోగం ఉందో తెలియదు, కానీ అవి బయటికి కనబడేటువంటివి. కొన్నిసార్లు చేతులు పడిపోవడం, కొన్నిసార్లు మెడ పడిపోవడం, కొన్నిసార్లు నడుము, ఇట్లా భయంకరమైనటువంటి రక్తస్రావముతో. ఎందుకనంటే ఎన్నో కారణాలు ఉంటాయి మనిషికి వచ్చేటువంటి బలహీనతలు. కాబట్టి వారికి ఆ రోజుల్లో ఆ రోగం యొక్క పేరు కూడా తెలియదు. అలాంటి రోగాలతో ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని తాకి వారిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు వాళ్ళందరికీ మొట్టమొదటిగా వాక్యాన్ని బోధించాడు, వాక్యం చెప్పాడు. వాక్యాన్ని విన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి రోగాలతో మరి బాధపడుతున్నటువంటి వారిని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు శక్తి వారిని తాకేది, వారు స్వస్థత పొందారు. ఈ విధంగా యేసు ప్రభు ఎన్నో స్వస్థతలు చేశాడు. మరి మత్తయి సువార్తలో మత్తయ్య ఎన్నో అద్భుతాలు, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు, గుడ్డోల గురించి, కుంటోల గురించి, ఈ విధంగా యేసయ్య చేసినటువంటి స్వస్థతలు అన్నీ కూడా అనేకమైనటువంటి రాశాడు. కానీ యోహాను సువార్తలో మాత్రము యేసు ప్రభు ఒక పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఆ గుడ్డివాడిని బాగు చేయడము యోహాను భక్తుడు రాశాడు. మనం దేవుని వాక్యాన్ని యోహాను సువార్తలో 9వ అధ్యాయములో మొదటి వచనం, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. చూడండి, మార్గంలో యేసు ప్రభు పోతా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులను తీసుకొని వచ్చారు. యేసు ప్రభువును దగ్గరికి రోగులు వచ్చి తాకారు. యేసు ప్రభు స్వస్థత పొందంటే స్వస్థత పొందారు. యేసు ప్రభు వారికి ప్రార్థన చేసినప్పుడు వారు బాగయ్యారు. అయితే ఇక్కడ యేసు ప్రభు మార్గములో వెళ్తున్నప్పుడు కూడా మరి యేసు ప్రభును గుర్తించినటువంటి రోగులు, మరి యేసు ప్రభు అయ్యా పోయిన వారం ధ్యానించుకున్నాం, ఆ భర్తిమైనటువంటి గుడ్డివాడు, అయ్యా నన్ను బాగు చేయి దావీదు కుమారుడా అని అన్నప్పుడు యేసు ప్రభు వాడు ఆ యొక్క గుడ్డివాడిని బాగు చేశాడు. ఇక్కడ యేసు ప్రభు ప్రత్యేకంగా ఒక మార్గములో వెళ్తా ఉన్నప్పుడు పుట్టుకతో గుడ్డివాడు ఆ త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు.
ఆ గుడ్డివాని గురించి ఇక్కడ శిష్యులు ఆ యేసు ప్రభు ఆ గుడ్డివాడిని చూసినప్పుడు ఈ శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆ పుట్టుకతో గుడ్డివాడని తెలుసు ఆ యొక్క శిష్యులకు. కొంతమంది పుట్టుకతోనే గుడ్డివారు ఉంటారు, కొంతమంది పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు చూపు పోతుంది, కొంతమంది ముసలోళ్ళకు చూపు పోతుంది, కొంతమందికి ఏదైనా గాయమయ్యో ఇన్ఫెక్షన్ అయ్యో ఇంకేదో జరిగి ఆ చూపును కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకతో ఒక గుడ్డివాణ్ణి గురించి ఆ శిష్యులు చూశారు. యేసు ప్రభుని అంటూ ఉన్నారు, అయ్యా ఈ గుడ్డివాని గురించి మాట్లాడుతున్నారు శిష్యులు యేసు ప్రభుతో. 2వ వచనం బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు పాపము చేసెను. ఎందుకనంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏమనుకునేదంటే ఏ రోగమైనా కూడా ఒక పాపం చేస్తేనే ఆ రోగం వస్తుంది అని చెప్పి వాళ్ళ యొక్క మనస్తత్వం. కాబట్టి మనిషి పాపం చేస్తే అతనికి ఏదో ఒక బలహీనత వస్తుంది అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అనుకునేవారు. వాడు ఏదైనా డబ్బులు తీస్తే వాని చేతులు పడిపోవడమో, లేకపోతే ఏదైనా ఇంకేదైనా దొంగతనాలు చేస్తే, ఏదైనా బూతు మాటలు మాట్లాడితే, ఎవరైనా చంపితే, లేకపోతే ఇంకేదో విగ్రహారాధన చేస్తే, ఇట్లా దేవునికి విరోధమైనటువంటి పనులు చేసినప్పుడు ఏదో ఒక రీతిగా దేవుడు వారిని శిక్షిస్తాడు, అంటే ఒక రోగాన్ని వాళ్ళకు పెడతాడు అని చెప్పి వాళ్ళు భావించేటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువును అడుగుతున్నారు ఆ శిష్యులు, మరి అయ్యా ఇంతమంది రోగాలతో ఉన్నారు, ఈ వీడేమో పుట్టుకతోటే గుడ్డివాడు కదా, మరి పుట్టుకతోటే గుడ్డివాడుగా పుట్టాడు, వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా పాపము చేయగలుగుతాడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నప్పుడే ఏ విధంగా ఒక తప్పిదాన్ని చేయగలుగుతాడు, మరి వీడు గుడ్డివాడుగానే ఉంటున్నాడు కదా, వీడు చేసినటువంటి పొరపాటు ఏంటిది, లేకపోతే తల్లిదండ్రులు చేసినటువంటి పాపం అనేది వీనికి వచ్చిందా శిక్ష అని చెప్పి ఆ శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యములో మనము యెహెజ్కేలు ప్రవక్త గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయము 2వ వచనం. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. చూడండి, ఇజ్రాయేలు ప్రజలందరి నమ్మకం ఏంటిది, తండ్రులు పాపము చేస్తే ఆ యొక్క శిక్ష అనేది పిల్లలు మోస్తారు అని. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇజ్రాయేలు ప్రజలు భావిస్తున్నటువంటి మాటకు దేవుడు జవాబిస్తా ఉన్నాడు. పెద్దలు చేసినటువంటి పొరపాట్ల యొక్క ప్రభావం అనేది పిల్లల మీద ఉంటుంది. ఒకవేళ ఆ తండ్రి ఊకే బాగా తాగుబోతాయి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారమ్మా, వాళ్ళను కొట్టడం, తిట్టడం, భార్యను కొట్టడం, తిట్టడం, వాళ్ళ యొక్క మనస్సులు అనేవి గాయపరచబడతాయి. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు తల్లిదండ్రుల నుంచి ఆ దుష్ట అలవాట్లు, చెడ్డ అలవాట్లు మరి నేర్చుకుంటారు. మనిషి భయంకరమైనటువంటి చెడు జీవితాన్ని జీవించినప్పుడు మరి అలా ఆ యొక్క శిక్ష అనేది లేక దాని యొక్క ప్రభావం అనేది పిల్లల మీదకి వస్తారు. కానీ వారు చేసినటువంటి పాపం అనేది పరిపూర్ణమైన శిక్ష దేవుడు వారికి ఆ పిల్లలకు ఇవ్వడు. ఇక్కడ అందుకే ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, తండ్రులేమో ద్రాక్షకాయలు తిన్నారు కానీ పిల్లల పండ్లు ఏమైనాట పులిసినాయి అని చెప్పి దేవునితో వాళ్ళు అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చదువు. 3వ వచనం. నా జీవముతోడు ఈ సామెత ఇజ్రాయేలులో మీరిక పలకరిక. ఇజ్రాయేల్లో ఈ సామెత ఉండదు, ఎందుకంటే తండ్రులు పాపం చేసినప్పుడు పిల్లలకు ఆ శిక్ష వస్తుంది అనేటువంటి సామెత ఉండదు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణం నొందుతాడు. తండ్రి పాపం చేస్తే కొడుకు మరణం రాదు, కానీ తండ్రి పాపం చేస్తే తండ్రికే మరణం, కొడుకు చేస్తే కొడుకే మరణం. కానీ ఆ యొక్క ఒకరు చేసిన దానికి ఇంకొకరికి లేదు. ఎవరి పాపమును బట్టి వాళ్ళకే శిక్ష అని, వాళ్ళకే మరణము అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని శ్రమలు, ఇబ్బందులు, బాధలు వారి వల్ల కలుగుతాయి, కానీ మరణం అంటే ఇక్కడ ఈ లోక సంబంధమైన మరణము కాదు. మరి నరకానికి పోయేటువంటి మరణం, దేవుడు తండ్రి తప్పిదం చేస్తే ఆ తండ్రిని బట్టి కొడుకును నరకంలో పడవేయడు, లేక ఆ బిడ్డను నరకంలో పడవేయడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మరి గుడ్డివాడు పాపము చేయడానికి అవకాశం లేదు
కాబట్టి తండ్రులు చేసినటువంటి పాపాన్ని బట్టే వీరికి ఈ యొక్క గుడ్డితనం వచ్చిందా అని చెప్పి యేసు ప్రభును వాళ్ళు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారికి ఏమని జవాబిచ్చాడో చదువు. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, వీడు నీతిమంతుడే, వీడు ఎలాంటి పాపము చేయలేదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారంటే వాళ్ళు కూడా ఎలాంటి పాపము చేయలేదు. పాపం అని అంటే కనుక దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఇది చెయ్యొద్దు అంటే అది చేస్తే పాపం, ఇది చెయ్యాలి అంటే నువ్వు అది చేయకపోతే పాపం. కాబట్టి అయ్యా వీళ్ళు కూడా వీ యొక్క గుడ్డివాడు ఎలాంటి పాపం చేయలేదు, వారి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, వాళ్ళు కూడా నీతిమంతులే. కానీ ఈయనకి ఎందుకు గుడితనం వచ్చిందో యేసు ప్రభు చెప్తున్నాడు, చదువు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. చూడండి, దేవుని యొక్క క్రియలు అనేటువంటివి నీ యందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇక్కడ వచ్చావు, నువ్వు పాపమును బట్టి కొన్నిసార్లు రోగాలు వస్తాయి, కొన్నిసార్లు సైతాను బట్టి రోగాలు వస్తాయి, కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు అంటే నువ్వు దేవుని దగ్గరికి రావడానికి, దేవుని తెలుసుకోవడానికి, దేవుని యొక్క అనుభవాన్ని నువ్వు నేర్చుకోవడానికి దేవుడు ఈ యొక్క కొన్ని బలహీనతలను, కొన్ని రోగాలను, కొన్ని ముండ్లను దేవుడు ఉంచుతాడు. మనలను ప్రేమించి రక్షించిన నజరేడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. క్రీస్తు జ్యోతి ప్రార్థనా పండుగలు మే 3, 4, 5, 6, 7, 2017 తారీఖులలో జరుగును. బుధవారం ఉదయం 10 గంటల నుండి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు జరుగును. ఈ ప్రార్థనా పండుగల్లో రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు దేవుని బలమైన వాక్యమును మీ కొరకు అందించి పరిశుద్ధాత్మ కృమ్మరింపు కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. మరియు రోగుల స్వస్థత కొరకు, సాతాను దురాత్మ చేతబడి శక్తుల నుండి విడుదల కొరకు, ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదముల కొరకు, మీ జీవితంలో శాంతి సమాధానం పొందుట కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ఈ ప్రార్థనా పండుగలలో సుమధుర గీతములు ఆలపించబడును. ఈ ప్రార్థనా పండుగలకు వచ్చు వారందరికీ భోజనము మరియు వసతి సౌకర్యము కల్పించడం జరిగినది. కాజీపేట నుండి మందిరం ఆవరణం వరకు ప్రత్యేకమైన బస్సులు మరియు ప్రైవేటు వాహన సౌకర్యము కలదు. ఈ ప్రార్థనా పండుగల్లో బంధుమిత్ర కుటుంబ సమేతముగా పాల్గొనవలసిందిగా మిమ్మల్నందరినీ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం తరపున ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాం. ఈ ప్రార్థనా పండుగల్లో పాల్గొని దైవ దీవెనలు మీరు పొందగలరని ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నా పేరు హరిబాబు. నైట్ మందిరంలో పనిచేసిన ఏం పేరు పేరు హరిబాబు. హరిబాబు నైట్ మందిరంలో పనిచేసినప్పుడు కాళ్ళు చేతుల నొప్పులు తగ్గిపోయినాయి. రాత్రి పనిచేశాడు పాపం తెల్లం దాకా. ఎన్ని రోజులు ఉండే కాళ్ళ నొప్పులు చేతులు? ఆ చేతవాడి వల్ల ఎన్ని రోజులు ఉండే? 2 సంవత్సరంన్నర నుంచి బాధపడుతుంది. సంవత్సరంన్నర నుండి బాధపడ్డాడు. మరి దేవుడి చేతబడి శక్తులు కాలిపోయినాయి రాత్రంతా పనిచేసినప్పుడు. దేవునికి స్తోత్రం. మాదైన వాళ్ళు
నేను ఒకరోజు శనివారం ప్రార్థనకు వచ్చినప్పుడు మందిరంలో కొద్దిసేపే పనిచేసిన. ఆ రోజు నాకు తలమెడ నరాల నొప్పుల నుండి ఎలాంటిది లేకుంటున్నా. నేను ఇంతవరకు ఏ గోళీలు వేసుకోకుంటుంటున్నా. దేవుని కృప వలన పాలయ్యకు ప్రకాశయ్యకు నాకు ఒక వందనాలు. రా. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందము 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 0817222315 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థనలు. ప్రతి ఆదివారము గెత్సమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ paulsonraj@yahoo.co.in, jprakash9000@yahoo.co.in, Society of Christ 02@gmail.com. Our website www.christujyoti.org. దేవుడు మిమ్మల్ని దీవించును. గాడ్ బ్లెస్ యు.